సార్ లొకేషన్ చేంజ్ చేయండి సార్. అక్కడ అడ్రస్ లొకేషన్ దగ్గరకు అంటే మీ వస్తాం. ఐడి కార్డు, మీ హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్ పంపండి. సార్ అడ్రస్ దగ్గరకు వచ్చి చూపెడతా సార్. నేను అది అడ్రస్ దగ్గర చూపించిన తర్వాత పేపర్ లొకేషన్ ముందు చూపెట్టి. ఎట్లా పంపుతా? అట్లా కాదు సార్. ఇప్పుడు నేను అట్లా కాదు అనేది. ఇప్పుడు మీరు సైన్ చేసేటప్పుడు మీకు అవన్నీ చూపించిన తర్వాత మీరు సైన్ చేయండి. ఓకేనా? సైన్ చేయి అంటున్నా కదా, సైన్ చేయ నేను సైన్ సైన్ చేయి అంటున్నా సార్. నేను సైన్ చేయనంటే అట్లా సార్. పేమెంట్ అమౌంట్ సైన్ చేయకూడదు మంచి సార్. మేము అట్లా లీగల్ ప్రాసెస్ సార్. చెప్పి ఎక్కడ పడితే సైన్ పెట్టాను. నేను ఎందుకు పెడతా సైన్? ఏంటిది సైన్ ఎందుకు పెట్టాలి సార్? నేను చెప్పండి. మరి పేమెంట్ యూజ్ చేశారు సార్. పేమెంట్ కట్టుకొని సైన్ పెట్టండి ఎట్లా సార్? పెట్టాలని చెప్పారా నాకు ఇక్కడ? మీరు ఆ నోటీస్ మీద సైన్ చేసి ఇవ్వండి సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. లీగల్ నోటీస్ పైన సైన్ చేసి ఇవ్వండి, ఇంటికి నోటీస్ తెస్తాను. సో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి కస్టమర్కి చెప్తున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో ఎక్కడ ఉన్నారు సార్ మీరు? మీరెవరు సార్? నేను ఎస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ సార్. అడ్రస్ విజిట్ అవ్వమన్నారు. అడ్రస్ విజిట్ అవ్వమని చెప్పారా? 5 months నుంచి పేమెంట్ అవ్వట్లేదు. 2 cards ఉన్నాయి కదా. అర్థం కాలే. 5 months నుంచి పేమెంట్ అవ్వట్లేదు కదా సార్. చేయట్లేదు అంట. అడ్రస్ విజిట్ అవ్వమన్నారు. ఓకే, టైం పడుతుంది సార్. నాకు టైం పడుతుందా? నోటీస్ మీద సైన్ చేసి ఇవ్వండి. ఎక్కడ ఉన్నారు మీరు? నేను నోటీస్ ఇస్తారా? సైన్ చేసి ఇవ్వండి సార్ అంటున్నాను. ఏం నోటీస్ ఇస్తారు మీరు? మీకు టైం కావాలంటున్నారు కదా సార్. అవును సార్, మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కదా, మీరు ఏం నోటీస్ ఇష్యూ చేస్తారంటున్నా. నేను నోటీస్ ఇష్యూ చేస్తానులా. ఆల్రెడీ చేశారు, అది నాకు ఇచ్చారు. మీరు దాన్ని సైన్ చేసి ఇస్తూ చాలా అప్డేట్ చేసుకుంటా అంటున్నాను. ఏం నోటీస్ అది? కస్టమర్ విజిట్ అయినట్టు 5 months నుంచి పెండింగ్ ఉంది కదా పేమెంట్. అవును సార్, ఏం నోటీస్ అంటున్నది? 5 months పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్. ఎన్పిఏకి వచ్చింది కేసు. 5 months అంటే ఆల్రెడీ ఎన్పిఏ అయిపోయినట్టే కదా సార్? అదే నాన్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిందని దానికోసం. ఓకే. హలో చెప్పండి సార్. అవును సార్, ఏం నోటీస్ ఇస్తారు నాకు? మళ్ళీ ఏం నోటీస్ అంటారేంటి సార్? ఎన్పిఏ కంప్లీట్ అయింది కదా, మీరే అన్నారు కదా. ఓకే. 5 నెలలు అవుతున్నా పేమెంట్ కంప్లీట్ అవ్వలేదని బ్యాంక్ నుంచి అది నోటీస్ వచ్చింది, రసల్పుర మెయిన్ బ్రాంచ్ నుంచి. ఓకే. అది మీరు సైన్ చేసి ఇచ్చి మీకు టైం ఇస్తారేమో. అవును సార్, మీరు ఏం సైన్ చేసి ఇవ్వాలి చెప్పండి. మీకు ఏం ఇవ్వాలి చెప్పు, నా తరపున మీకు ఏం కావాలి చెప్పండి. మీరు ఆ నోటీస్ మీద సైన్ చేసి ఇవ్వండి సార్. నాకు టైం కావాలని చెప్పేసి అని ఉంటుంది అక్కడ. సైన్ చేసి ఇవ్వండి అంటున్నాను. మెయిల్ పెడతా కదా నేను. మెయిల్ పెట్టారా? ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ పెడతా. ఎస్ బ్యాంకే పెట్టారా సార్ డైరెక్టర్ మెయిల్? అవును సార్. ఎప్పుడు పెట్టారు మీరు మెయిల్? ఎప్పుడు పెట్టారు సార్? అర్థం కాలేదు. పెట్టి చాలా రోజులు అయింది సార్. చాలా రోజులు అవుతుందా? మెయిల్ ఏమి రిసీవ్ అవ్వలేదు సార్, అందుకే మీకు కాల్ వచ్చి ఉంటుంది. మెయిల్ ఏమి రిసీవ్ అవ్వలేదు. కానీ నేను కస్టమర్ కేర్కి పెట్టినా కదా. కస్టమర్ కేర్కి ఎక్కడ పెడతారు సార్? ఎస్ బ్యాంక్ నేను అడిగితే ఏమన్నారు? ఇప్పుడు ఎస్ బ్యాంక్కి పెట్టా అన్నారుగా. బ్యాంక్కి పెట్టారా? కస్టమర్ కేర్ వాళ్ళకి పెట్టారా? కస్టమర్ కేర్ వాళ్ళు పెట్టాను. కస్టమర్ కేర్కి పెడితే ఎట్లా సార్? ఎస్ బ్యాంక్ గూగుల్లో కొట్టండి, ఎస్ బ్యాంక్ మెయిల్ ఐడి అని వస్తుంది, దానికి పెట్టుకోండి సార్. దానికే పెట్టినా సార్, అదే కదా. ఎస్ బ్యాంక్ కస్టమర్ కేర్కే పెట్టినా మెయిల్ నేను. కస్టమర్ కేర్కి కాదు సార్ నేను అన్నది. బ్యాంక్కి మెయిల్ పెట్టండి అని చెప్తున్నా. అరే బ్యాంక్ కస్టమర్ కేర్ కదా పెట్టింది, ఎస్ బ్యాంక్. ఏంటి సార్? ఎస్ బ్యాంక్ ఎట్లా పెట్టాలి చెప్పండి. మీరు గూగుల్లో కొట్టండి, ఎస్ బ్యాంక్ మెయిల్ ఐడి వస్తుంది. డైరెక్టర్ బ్యాంక్ అది ఆర్పిఎం మహేంద్ర ఉంటుంది. వాటికి పెడితే అది చెండే డైరెక్టర్కి వచ్చేసి అప్పుడు మీకు టైం ఇస్తారు లేదా అని చెప్పేసి మాట్లాడతారు. అది నేను మెయిల్ పెట్టినా కదా, ఆల్రెడీ మెయిల్ పెట్టా కదా. మెయిల్ ఏం రాలేదు సార్. మరి వాళ్ళకి ఏమో మరి మెయిల్ రాలేదు, కస్టమర్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇచ్చామన్నారు అడ్రస్కి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్? మీరు ఎవరు సార్ చెప్పండి ఫస్ట్. ఎస్ బ్యాంక్ తరఫున కాల్ చేస్తున్నాను సార్ అని చెప్పా ఫస్ట్ లో. మళ్ళీ మీరు ఎవరని అడుగుతారు ఏంటి సార్? నాకు అర్థం కాదు. అంటే ఫీల్డ్ ఎగ్జిక్యూటివా లేకపోతే ఎవరా అని? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. టైం పడుతుంది నాకు. ఎక్కడ ఉన్నారు మీరు? వేరే చోటుకు వచ్చాను సార్. వేరే చోటుకా? వేరే చోటు అంటే ఎక్కడికి సార్? వేరే చోటుకు వచ్చాను. ఇప్పుడు వేరే చోటు అంటే వేరే చోటుకి అది ఏమి ఉండదా సార్ పేరు? బెంగళూరు వచ్చాను. బెంగళూరా సార్? ఇప్పుడు ఆ అడ్రస్ లో ఎవరు లేరా? ఎప్పుడు వస్తారు రిటర్న్? ఎప్పుడు వస్తారు సార్ మీరు రిటర్న్? అర్థం కాలేదు. ఎప్పుడు వస్తారు రిటర్న్ అని చెప్తున్నా. టైం పడుతుంది నాకు. హలో హలో ఏంటి సార్ కస్టమర్ కేర్కి మీరు పెట్టడం ఏంటి? ఏంటి సార్ అర్థం కాలేదు మీరు చెప్పేది. కస్టమర్ కేర్కి మెయిల్ పెట్టాను నేను చెప్తా సార్. లెటర్ మీద ఎక్కడ సైన్ పెట్టమని చెప్పాడు కదా, నేను మెయిల్ పెట్టాను. మెయిల్ పెట్టేది ఏంటి సార్ అంటున్నా? టైం కోసం సార్. టైం ఇచ్చే కదా సార్ మాట్లాడేది. టైం ఇవ్వకుండా నేను మాట్లాడలేదు మీకు.
ఏంది? టైం ఇచ్చే కదా సార్ మాట్లాడేది, టైం ఇవ్వకుండా మాట్లాడలేదుగా. నాకు ఇంకా టైం కావాలి సెటిల్మెంట్ చేసుకోవడానికి అంటున్నా. ఆల్రెడీ టైం ఇచ్చే మాట్లాడుతున్నాం సార్, ఇంకెన్ని రోజులు ఇస్తారు ఇంకా టైము? అదే 45 బ్యాంక్ రోజులు మెయిల్ పెట్టే కాదు. బ్యాంక్ డిసైడ్ చేస్తుంది కదా సార్. ఏంటి సార్? బ్యాంక్ డిసైడ్ చేస్తుంది కదా, బ్యాంక్ మెయిల్ పెట్టాగా నేను. అవును సార్, బ్యాంకే సార్ ఇప్పుడు బ్యాంక్ డబ్బులు అడిగేది. ఇప్పుడు మనం వేసుకునే కాదు కదా సార్ అడిగేది. మీ డబ్బులు మీరు ఎందుకు అడుగుతారు సార్? బ్యాంక్ డబ్బులు అడుగుతారు మీరు. నేను నా డబ్బులు అడగట్లేదు సార్, మీ బ్యాంకులో తీసుకునే అమౌంట్ అడుగుతున్నా నేను. మీకు బాకీ ఉన్నా సార్ మీ డబ్బులు అడగడానికి? నాకు గతమని చెప్పలేదు కదా సార్ నేను. అది నేను బ్యాంకులో మీరు బ్యాంకులో తీసుకునే అమౌంట్ బ్యాంక్కి కట్టాను సార్ అన్న. ఆల్రెడీ 45 days టైం ఇచ్చింది ఆల్రెడీ. అప్పుడు లోపల క్లోజ్ చేసుకోవాలి. 4 months అవుతుంది ఇంకా. సెటిల్మెంట్ ఇస్తాను నెక్స్ట్ మంత్. సెటిల్మెంట్ క్లోజ్ చేసుకోండి మరి. ఇంకా అది సెటిల్మెంట్ క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ కల్లా అవ్వదు సార్. అది నెక్స్ట్ మంత్కి అయితే కుదరదు ఇంకా. అది నెక్స్ట్ మంత్ వరకు ఎందుకు టైం ఇస్తాం సార్ ఇంకా? నాకు ఫండ్ ఇస్తుంది సార్. సార్ ఫండ్ ఇస్తుంది. అవును సార్, ఉంది సార్. బ్యాంక్ మీద ఇస్తే ఎట్లా సార్? అది ఎంత ఇప్పుడు మీ పర్సనల్ ఇష్యూ మీకు ఉంటుంది సార్. కాదంటే బ్యాంకులో ఇప్పుడు ప్రాపర్ తీసుకొని ప్రాపర్ పే చేసుకోవాలి. ఇష్టం సార్ క్లోజ్ చేసుకున్నాడు ఎట్లా కుదురు సార్ అంటున్నా. సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసుకోండి సార్ అంటున్నా. ఒకటి వినండి సార్, నేను క్లియర్ కట్ గా చెప్తున్నా. నాకు ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ వస్తే సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ చేసుకుంటా అని చెప్తున్నా. నెక్స్ట్ మంత్ వరకు ఇప్పుడు మీరు ఏమంటారు, మీరు ఏం చేయాలనుకుంటారు? నాకు క్లియర్ కట్ గా ఒకటే ముక్కలు చెప్పండి సార్. లొకేషన్ చేంజ్ చేయండి సార్. అక్కడ మీ ఐడి కార్డు, మీ హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్ పంపండి సార్. అడ్రస్ దగ్గరకు వచ్చి చూపెడతా సార్ నేను. అట్లా కాదు సార్, ఇప్పుడు నేను అట్లా కాదు అనేది. ఇప్పుడు మీరు సైన్ చేసేటప్పుడు మీకు అవన్నీ చూపించిన తర్వాత మీరు సైన్ చేయాలి. అంటున్నా కదా, సైన్ చేయాలి. సైన్ చేయాలి అంటున్నా సార్ నేను. సైన్ చేయనంటే అట్లా సార్. పేమెంట్ సైన్ చేయకూడదు అంటే సార్ మేము అట్లా లీగల్ సైన్ ఎందుకు పెట్టాలి సార్? నేను చెప్పండి. మరి పేమెంట్ యూజ్ చేశారు సార్. పేమెంట్ కట్టుకొని సైన్ పెట్టండి ఎట్లా సార్? అది చెప్పారా నాకు ఇక్కడ? లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది సార్ అంటున్నాను. అది లీగల్ గా ప్రొసీడ్ చేస్తారు. లీగల్ టీమ్ ఉంది కదా బ్యాంక్ లో. ఏంటిది? మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అప్డేట్ అడిగారు, కస్టమర్ దగ్గర అప్డేట్ తీసుకున్నారు. కస్టమర్ ఇచ్చిన అప్డేట్ మీరు బ్రాంచ్ లో మీరు అట్లా ఎందుకు ఇచ్చారు? అంటే యూజ్ చేయటం మీ ఇష్టం, పేమెంట్ చేయకూడదు మీ ఇష్టం సార్. మీకున్న అథారిటీ కాదు. అట్లా కాదు సార్. బ్యాంక్ లో డబ్బులకి బ్యాంక్ లో మీకు మీరు ఏం చెప్పారు? లీగల్ గా ప్రొసీడ్ చేస్తా అని చెప్పారు కదా. మీకున్న అథారిటీ ఏమది? మీ రైట్ ఏంది? మీరేం చేస్తారు? లీగల్ ప్రొసీడ్ చేసేది బ్యాంక్ చేసేది. మీరు థర్డ్ పార్టీ పర్సన్, మీరు పేమెంట్ గురించి అప్డేట్ తీసుకోండి. అక్కడ దానికే మాట్లాడుతున్నా సార్. అది డైరెక్ట్ బ్యాంక్ అదే సార్. లీగల్ వాళ్ళే వస్తారు, వాళ్ళే మాట్లాడతారు అన్న. మీకు వాళ్ళతో మాట్లాడుకుంటా నేను. మరి లొకేషన్ చెప్పాలి సార్ అన్న. అందుకే రావడానికి నేను చెప్పేది. కేవైసీ అప్డేట్ చేస్తా కదా నేను, మీకు చెప్పా కదా థర్డ్ పార్టీకి. ఇప్పుడు అదే సార్ నేను చెప్పేది. అప్డేట్ సార్ మీకు ఆ లొకేషన్ కాడికి వస్తారు. లొకేషన్ కేవైసీ అప్డేషన్ దగ్గర రీచ్ అవుట్ అవుతారు కదా వాళ్ళు. ఎప్పుడు 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 అప్డేట్ చేస్తాం? నాకు 15 days టైం పడుతుంది. టైం అయితే లేదు సార్. అది కేసు వెళ్ళిపోతా అని చెప్పి మీరు అన్ని రకరకాల లాజిక్లు అప్లై చేయకండి. మీరు చేస్తున్నారు ఇప్పుడు అయ్యి పేమెంట్ కోసం. ఒకటి నాకు లేబుల్టీ ఉంది, మీరు బ్యాంక్ మీకు కాల్ చేసే రైట్ ఉంది. మీరు కాల్ చేశారు, నేను అప్డేట్ చెప్పాను. ఇంకా దీనిలో ఇంకా ఏం చేసినా తెలివైన పని నేను. సరే సార్. ఇప్పుడైతే మీ ఇచ్చిన అడ్రస్ దగ్గరికి పంపిస్తాను సార్ నేను. ఇచ్చిన అడ్రస్ దగ్గర మీరు పంపించాలంటే పంపండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.